హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజైతే నేను ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. ఎవరా స్పెషల్ గెస్ట్ అనుకుంటున్నారా? ఆవిడని పరిచయం చేసే ముందు ఆవిడ గురించి చాలా విషయాలు చెప్పాలి. ఈ రోజుల్లో 30-40 సంవత్సరాలు వచ్చేసరికి ఎక్కడికైనా 2 అడుగులు వేస్తే చాలు అమ్మో కాలు నొప్పి, అమ్మో ఒళ్ళు నొప్పులు, అమ్మో ఇంకేం పని చేయలేకపోయాం, కీళ్ళ నొప్పులు వచ్చేసాయి అంటూ సతమతం అవుతుంటాం. కానీ 97 సంవత్సరాల బామ్మ పెంకి సీతమ్మంట. నిజంగా పెంకి బామ్మే ఆమె కూడా. ఆమె పని ఆమె చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా 30 మందికి వండి పెడుతుందంట. అంతేకాదండి, బావి నుండి ఆమె స్వయంగా నీళ్లు తెచ్చి తిరగలు ఇసురుతూ ఉలవల్ని అన్ని పిండి చేసేస్తుంది. కొండల్ని పిండి చేసే సత్తా ఉన్న బామ్మని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. బామ్మ నమస్తే. బాగున్నారా? మీ పేరు? సీతమ్మ. సీతమ్మ, పెంకి సీతమ్మ, పెంకి బామ్మ మీరు, అవునా? మామ తిరగలన్నీ పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఏమి విసురుతావు? విసురుతాను. ఇవేంటి ఉలవలా? ఉలవలు ఇవన్నీ నువ్వే చేసావా? అమ్మ నువ్వే ఇసురుతావా? అమ్మో, అయితే ఇసురుతూ మాట్లాడదామే. దా స్టార్ట్ చేద్దామా? ఓకే దా. మీ రోజుల్లో ఎలాగుండేది? అబ్బాబా బామ్మ, ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురా? వాళ్ళకి పిల్లలు ఉన్నారా? వాళ్ళకి పిల్లలు ఉన్నారా? అయితే 5 తరాలు చూసావంట, నిజమేనా? 5 తరాలు చూసావంట, నిజమేనా? అవునా? ఏది తింటావు? ఇంత బలం ఉంది. ఏది తింటావు? తెల్లవారు ఏం తింటావు? అన్నం తిన్నాను. అన్నమే? ఇడ్లీ పూరి అవేటి తినవా? ఏం తిన్నాను, రోజుకున్నా. ఇప్పుడు తిన్నాను. అలాగే రోజుకి కొట్లకి వెళ్తే వేటే అన్ని తింటావు అనమాట. పూరి ఇడ్లీ అవి ఎప్పుడో తింటావు. రోజు గంజి అన్నమేనా? రోజు వెళ్తాను. ఒకనాడు శరాను కూరను వేసుకొని తినేస్తాను. అవునా? అయితే ఏ కూరలు బాగా వండుతావు నువ్వు? అన్ని కూరలు వండుతాను బాగా. అన్ని వండేస్తావు? ఆ చికెన్, మటన్, నీసు కూర బాగా వండుతావా? ఎంతమందికి వండుతావు? ఎంతమందికి వండగలవు? 10 మందికి 15 మందికి పొలం వస్తే వండి. నువ్వు పొలం పనులకి వెళ్తావా? ఇప్పుడు పొలం పనికి వెళ్తావా? ఇప్పుడు పొలంకి వెళ్తావా? వెళ్తాను. పొలంకి వెళ్తావు, బావికి వెళ్తావు, నీళ్ళు తెచ్చుకుంటున్నావు, చక్కగా ఇవన్నీ విసురుతున్నావు. అసలు ఎక్కడ నీకు శక్తి ఎక్కడుంది? ఏది నీ శక్తి? ఇదేనా నీ కండ? అవునా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? మా ఇంటికాడే నేర్చుకోండి. అవునా? మీ అమ్మ నేర్పిందా? అమ్మ అత్త? అమ్మ నేర్పిందా? మరి మీ పిల్లలకి అందరికీ నేర్పించావు? ఇది మీ మనవరాళ్ళకి అందరికి పనులన్నీ వచ్చా? అన్ని చేస్తారా? అందరూ చేస్తారా? అందరూ చేస్తారు ఈ పనులు, పొలం పనులు అవి అందరూ చేస్తారా? నారాయణ రాములు అలపిలు నారాయణ. ఓకే, 5 జనరేషన్స్ అన్నాను కదా. బామ్మ యొక్క కూతురు, వాళ్ళ కూతురు, వాళ్ళ కూతురు, వాళ్ళ కూతురు, అలా 5 జనరేషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా బామ్మగారు ఇన్వైట్ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి. అసలు ఈవిడ ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటో కూడా చూస్తున్నాము. ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఇంకా ఉండే నెక్స్ట్ జనరేషన్స్ కూడా పనులన్నీ నేర్పిస్తున్నారంట. అసలు అంటే ఈవిడ అప్పటికి ఇప్పటికి ఇంతే యాక్టివ్గా ఉండడానికి ఈమెను చూసి వాళ్ళ జనరేషన్స్ ఏం నేర్చుకున్నారో అడుగుదాం. అమ్మ నమస్తే. అమ్మ రండి, మీరు కూడా రండి. ఓకే, ఎస్, బామ్మగారు చకచకా పనులు చేసుకుంటూ అసలు ఎప్పటికి కూడా నవ యవ్వనంగా ఉన్నారనే చెప్పుకోవాలి. అసలు బామ్మగారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే 4 తరాలని, బామ్మతో పాటు 5 తరాలు ఉన్న మిగిలిన 4 తరాలని ఇంట్రడ్యూస్ చేయమని మనం రిక్వెస్ట్ చేస్తే అమ్మగారు అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 10 minutes టైం అడిగారు. ఎందుకో తెలుసా? మేకప్ అవ్వడానికి గంట పట్టింది. నిజంగాను ఇంత చక్కగా కాటుకు పెట్టుకొని, జడ వేసుకొని, ఎత్తుగొలుసులు పెట్టుకొని అన్నీ చేసి వచ్చేసరి ఇదిగో ఈ టైం అయింది. బామ్మ ఎలా ఉన్నా? మేకప్ అయ్యావు బాగా. ఇదేంటిది? అడ్డుకమ్మ. అడ్డుకమ్మ ఎప్పుడు పెట్టుకున్నావు? చిన్నప్పుడా? నాకు ఇస్తావా ఇది?
నేను పెట్టుకోనా? తీసుకో. తీసుకోవాలా? అమ్మ వద్దులే. బామ్మ చాలా యాక్టివ్ అనమాట, మనకన్నా ఆమె యాక్టివ్గా ఉన్నారు. ఓకే, 5 తరాలు అన్నాను కదా. బామ్మగారు, బామ్మగారు వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అమ్మాయి, ఆమెకు చిన్న బాబు. బాబు కొంచెం లోపల ఉన్నాడు, బిజీగా ఉన్నాడు, ఎందుకంటే టీవీ చూస్తాడు కాబట్టి. మీరు కట్ షాట్స్లో గమనించినట్టయితే ఒకటి బాగా గమనించండి. పాత తరం చేతిలో బామ్మగారి చేతిలో ఏముందో, ఇప్పుడున్న జనరేషన్ కిడ్ చేతిలో ఏముందో, బామ్మ తిరగలు తిప్పుతుంటే ఇప్పుడున్న జనరేషన్ కిడ్ సెల్ చూసుకుంటారు. నిజంగా తేడా అయితే మాత్రం ఉంది. అయితే ఒక్కసారి బామ్మగారు ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా, మరి ఈవెన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ అమ్మాయిలు ఆవిడ పాటించేవన్నీ పాటిస్తున్నారా? ఒకసారి అడిగేద్దామా మరి. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? రాములమ్మ. రాముల అమ్మగారు. మీ అమ్మగారిని చూశారు, అవునా? అమ్మగారు ఇంత హెల్తీగా ఉంటారు కదా, అప్పుడు ఏం తినేవారు అంటారు? అప్పుడు పచ్చేపలు, గోంగూర, తోటకూర, కందిపప్పు, ములమోకు, చెంచల కూర, తోటకూర, ఉలవకొట్టు, అంబలి, తోప, చోడిపిండి రొట్టెలు. ఇప్పుడు మీ అమ్మగారు తినేవన్నీ ఇప్పుడు మీరు తింటున్నారా? ఇప్పుడు అవి వెలగొస్తాయమ్మ, అంత చూడిదే. అప్పుడే బాగా ఉండేది అనమాట. అప్పట్లోని కాయగూరల రుచికి ఇప్పుడు మీరు వండుతున్న కాయగూరల రుచికి తేడా ఉందా? తేడా అనేదటమ్మా. అప్పుడు రుచి, ఇప్పుడే రుచి లేవు. గుంటలు వేసేస్తాను, రుచి పోతాను, రోగాలు. అయితే మీ అమ్మగారిని చూసి అనుకుంటారా, మా అమ్మ ఇప్పుడు కూడా అంత చక్కగా తిరుగుతున్నారు కదా, మాకేంటి ఈ నొప్పులని అనుకుంటారా? కాళ్ళు నొప్పులు, అప్పుడు తలవడమే కష్టమైపోయింది. ఇప్పుడు తలబాధలు అన్నీ, ముడుకులు రావు, నొప్పులు, గ్యాస్ట్రిక్లు, అన్నీ బాధలే. అమ్మ మీకెంతమంది పిల్లలు? మీ పాప? 5. మీ పాప? మా పాప, పెద్ద పాప. అవునా? ఓకే, బామ్మ వాళ్ళ కూతురుతో మాట్లాడడం. వాళ్ళ కూతురు సింహాచలం గారు అంట, ఆమెను కూడా అడుగుదాం. అమ్మ సింహాచలం గారు నమస్తే. అమ్మ అమ్మ మీ అమ్మని చూశారు, అమ్మమ్మని చూస్తున్నారు, ఏ అనిపిస్తుంది ఇప్పుడు? అమ్మమ్మకు ఉన్నంత శక్తి మాకు ఎందుకు లేదని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంది. మా అమ్మ శక్తి కూడా నా దగ్గర లేదు, తగ్గిపోయింది. అంటే రాను రాను తరానికి తరానికి మనకి తగ్గిపోతుంది శక్తి. అయితే మాత్రం చిన్నప్పుడు అమ్మమ్మ మొట్టకేలేసిదా? మొట్టకాయలు వెళ్ళేది, వెనక నుండి తీసుకెళ్ళి పనిలో నిలబెట్టిది, గొప్పులు కాడి తీసుకెళ్ళి, అవునా? రాకపోతే కొట్టిది. అప్పుడు అంటే పని అది బాగా అంటే ఇప్పుడు అనిపించిందా అప్పట్లో అమ్మమ్మ అలా చేయించబట్టే ఇప్పుడు మనం ఇలా చేసుకోగలుగుతున్నాను అనిపించిందా? అవును, అలాగే చేస్తాం. మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వంట తిన్నారు, అమ్మ వంట తిన్నారు, ఇప్పుడు మీరే రకంగా వండుతున్నారు మీ పిల్లలకి చెప్పండి. మా పిల్లలకైతే నేను ఇప్పుడు వండక్కర్లేదు, వండినా సరే తినలేదు, ఆన్లైన్ తెప్పించి తింటున్నారు, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నారు. నేను ఇంకేం చందుకు పెడతాను. అంటే ఇప్పుడైతే సకల సదుపాయాలు మన దగ్గరకు వచ్చేసాయి, రుబ్బురోళ్ళు అన్ని. అయినా మనం చేయలేకపోతే అది నిజమేనా? ఇప్పుడు బామ్మని చూస్తున్నాము, చక్కగా ఆవిడే చేసుకుంటున్నారు, నిజంగా తేడా వచ్చింది కదా. రోలీ రాకులు కూడా ఇళ్ళకి కనిపించలేదు, మిక్సీలు గ్రైండర్లే. ఇంక మేమేం చేస్తాం? ఇంకా అన్నం వండేసి పెట్టేసి పిల్లలకి పెట్టే ఓపిక కూడా లేదు. ఇంకా పిల్లలే తెప్పించుకుంటే ఒక ముద్దాలు పెట్టిన రకంగా అయిపోయింది వయసుకి. అప్పుడు అమ్మ ఏంటంటే గంపడేసి పిల్లల్ని కనేవారు, ఇంట్లో పని చేసుకునేవారు, పొలం పనులకి వెళ్ళేవారు, పిల్లలందరి బాగోగులు చూసుకునేవారు. కానీ ఇప్పుడు మనం 2-3 కూడా చూడలేకపోతున్నాం. మన 2 పిల్లలకి మనం వండి పెట్టలేకపోతున్నాం. ఇప్పటికి కూడా మా అమ్మ మాకు వండి పెడుతుంది, మా అమ్మమ్మ కూడా వండి పెడుతుంది, కానీ నేను వండి పెట్టలేకపోతున్నాను. కాదు, పండగలు అవన్నీ వస్తే అమ్మమ్మే అన్నీ వండుతుందా? వాళ్ళే వండుతారు, మా అమ్మలే వండుతారు. ఓపిక అన్ని చెప్తుందా ఎలా చెయ్యాలి ఏంటని? అమ్మ చెప్తుంది, మా అమ్మ వండుతుంది. మా అమ్మ కూడా వండుతుంది, కానీ మేము వండలేము. ఇప్పుడు కూడా అంటే ఎంత పెద్దలు అవుతున్నా మీరు మనవరాలు కాబట్టి గసురుతుంటుందా? గసురుతారు మరి, గసిరిని మేము సైడ్ పెట్టుకుని వెళ్ళిపోతాం, అలమాట పట్టించుకోకుండా. అవునా? ఓకే, ఎస్. బామ్మగారి కూతురు, వాళ్ళ కూతురు, ఇప్పుడు వాళ్ళ కూతురు, 4th జనరేషన్ అనమాట. 4th జనరేషన్తో మాట్లాడదాం. హాయ్. అంటే ఇప్పుడు వరకు పాత జనరేషన్ కాబట్టి నమస్తే చెప్పాం, ఇప్పుడు హాయ్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. హాయ్ మేడం. అంటే మీ నిజంగా ఈ 5 జనరేషన్స్ని చూసాము, మీ అబ్బాయిని కూడా చూసాము. అప్పటి జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి నిజంగా చాలా వేరియేషన్ కనిపిస్తుంది బామ్మగారు పనితనంలోని. అంతేకాదు, అంటే ఇప్పుడు మనం స్నానం చేసి తయారవడానికే బద్ధకం వచ్చేసింది నిజంగా చెప్పుకోవాలంటే. బామ్మగారిని చూస్తే మాత్రం అర్థమైంది, అంటే ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా. మీ బామ్మగారిని చూసి మీరు అసలు ఏ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? నేను బామ్మగారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఒక్కొక్కసారి అసూయగా కూడా ఫీల్ అవుతుంటాను.
ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఫుడ్ విషయంలో చూసుకుంటే అప్పుడున్న ఫుడ్ ఏమి కూడా మనకి ఇప్పుడు ఏమీ అవైలబుల్గా లేదు. కానీ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు గంటల అన్నమని, రాగి జావని, తోపని, అవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ మా ఇంట్లో ఉండేవి. మా చిన్నతనం నుంచి అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు పెట్టి మేము అవన్నీ చూసాము. ఈ జనరేషన్లో అవి ఏమీ లేవు. ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నాము. అవి ఎలా ప్రిపేర్ అవుతున్నాయో కూడా తెలియదు. ఫుడ్ విషయంలో చూస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తిన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉన్నారంటే అంత స్ట్రాంగ్గా ఫుడ్డే కారణం. నెక్స్ట్ పని విషయంలో అంటే ఆమె ఇప్పటికీ పండగ టైంలో బయట పొయ్యిలు పెట్టేసి జంతికలు పెట్టి అంత ఓపికగా వండుతారు. అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు. మనం హీటర్ పెట్టేసుకుంటాం వేడి నీళ్ళు కావాలంటే, లేదు భోగి మంట పెట్టి ఆ నీళ్ళే స్నానం చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే పొయ్యి మీద కాచే నీళ్ళే చేయిస్తారు. మాంసం కర్రీ, నాటుకోడి అవి తెస్తే మాత్రం పొయ్యి మీదే వండి చక్కగా పెడతారు మాకు. గ్యాస్ మీద పెట్టినా కూడా తినేవారు. అంతా హ్యాపీ ఫుడ్ అవి కూడా పండగ టైంలో మాకు అదృష్టం ఉంది. నెక్స్ట్ శక్తి అంటే కనుక అసలు చెప్పక్కర్లేదు. వాళ్ళకున్న శక్తి నాకు లేదు, మా అమ్మగారికి కూడా లేదు. చాలా ఓపికగా అన్ని పనులు ఆమె చేసుకుంటారు. అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ వేరుగా పొయ్యి పెట్టుకొని వండుకుంటారు. ఆమె వంట మా పెద్దమ్మ గారిని వండనివ్వరు, ఆమె కోడల్ని వండనివ్వరు. వీళ్ళింటికి ఎవరింటికి వెళ్ళరు. మళ్ళీ ఆమెకు కావాల్సిన చారు, కూర, అన్నం అన్నీ వండుకుంటారు. మా అమ్మగారిని ఒక రోజు 2 రోజులు ఒక్కదాన్ని వండుకోమంటే ఒక్కరోజే కదా నేను వండుకోను అనేసి బతికించే రకంగా తయారయ్యాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ జనరేషన్ చూస్తూ నాకు ముందు 3-4 జనరేషన్ల వరకు మా అమ్మగారు వాళ్ళ అమ్మగారిని కూడా మా ఇంట్లో కలిగి ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు మన నిత్య జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అవ్వచ్చు, ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో కూడా పూర్వీకులు అంటే మన తాతలు, అమ్మమ్మలు వాళ్ళైతే మాత్రం చక్కగా జాగ్రత్తగా చెప్తారు. పిల్లల్ని కూడా అసలు ఎలా పెంచాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కానీ కొంతమందికి అయితే ఆ అదృష్టం లేదు. కానీ మీకు అమ్మమ్మ, మునిబామ్మ వీళ్ళందరూ ఉన్నారు. అంటే మీ టైంలో మీకు ఇబ్బందిగా ఉండే టైంలో వీళ్ళందరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? నాకు బాబు పుట్టిన టైంలో మా అమ్మమ్మ గారు వచ్చారు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉన్నారు. నలుగు పెట్టి స్నానం చేయించడానికి యాక్చువల్గా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ జస్ట్ ఆయిల్ పెట్టేసి స్నానం చేయించడం మనకు తెలుసు, ఈ సోపులు అవి వచ్చాయి. కానీ నాకు నలుగు పెట్టి స్నానం చేయించింది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు. ఆమె మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు కూడా మా బాబుకి చాలా చక్కగా గట్టిగా పాముతూ, ఇప్పుడు అలా చెయ్యం అసలు. నలుగు పిండితో సహా వాళ్ళే తయారు చేసి 5 ఏళ్ళు వచ్చే వరకు ఆ నలుగు పిండితోనే స్నానం చేయించేవారు. సాంబ్రాణి వేయడం ఇవేమి కూడా సిటీల్లో కానీ ఇప్పుడు కానీ అసలు కల్చర్ అనేది పోయింది. అదంతా కూడా ఇప్పుడు చాలా బాగుంది. అది మా ఇంట్లో ఉండడం వల్ల, వీళ్ళు ఉండడం వల్ల నాకు అవన్నీ తెలిసాయి. అదేవిధంగా మా బాబుకి ఇప్పటికీ కూడా నేను ఉగ్గు పిండి కూడా నేను పెట్టాను. సిర్లెక్స్ ఇవేం పెట్టలేదు మా బాబుకి. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. వీళ్ళు ఉండడం వల్లే నాకు అవి ఎలా తయారు చేయాలన్నీ తెలిసింది. ఏమైనా కడుపు నొప్పి వచ్చినా, దగ్గు వచ్చినా కరక్కాయ పౌడర్ తాగిపిచ్చి మా బాబుకి నయం చేసుకుంటున్నాను. సిరపులతో పాటు అంటే ఆ విధానం అవన్నీ కూడా వాళ్ళ వల్లనే నాకు తెలిసాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. బామ్మ, తాతగారికి నువ్వు వండిన కూరలో ఎక్కువ ఏ కూర ఇష్టం? మాంసం, వంకాయ, ఆనపకాయ. నిన్నేమని పిలిచేవారు ముద్దుగా? నొన్న. సిగ్గుపడకలే, చెప్పు ఏమనేవారు? సీత అయినారు. సీత అని పిలిచారు. ఎలా పిలిచేవారు నిన్ను? ఎలా పిలిచేవారు? సీత రాయి వడ్డించి అయినాడు. అప్పుడు మేనమామ కదా. సిగ్గుపడేదానివా అప్పుడు? సిగ్గుపడేదానివా? సిగ్గా ఏది మరి సిగ్గు? బామ్మ, అయితే నీలా మీ పిల్లలు చేస్తున్నారా వంటలు అవి? ఏడు మప్పే బాగా కూర, ఏం కూర బాగా వండమని చెప్పావు పిల్లలకి? మాంసమే అన్ని కూరలు బాగా వండాలి. కూర అంతా బాగా వండాలి. ఇప్పుడు తింటున్న తిండికి మీ చిన్నప్పుడు తింటున్న తిండికి ఏటి తేడా ఉంది? ఇప్పుడు తిండి ఒకటి, అప్పుడు తిండి గోంగూర, తోటకూర, చెంచల కూర, బొలం కూర, గులుంగూర ఇలాంటిది. అప్పుడు అబ్బలే. ఇప్పుడేం తిన్నావు? పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు అవి తింటున్నావా? ఇప్పుడు తింటారు. ఓకే, యస్. నిజంగా
90s అని చెప్పకూడదు, 19 అనే చెప్పాలేమో. అంత చక్కగా ఆమె అంత యాక్టివ్గా ఉన్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడారు కదా. అప్పుడు తరం మాటలు ఇప్పుడు తరం మాటలు ఏ విధంగా ఉన్నాయి, కంపారిజన్ కూడా ప్రతి జనరేషన్కి ఎంత గ్యాప్ వచ్చిందో క్లియర్గా చూశారు. అయితే ఇప్పుడైతే మాత్రం బామ్మగారి వయసు 97 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అంత యాక్టివ్గా ఉండి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వాళ్ళ పిల్లలు కూడా సజెస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకున్న జనరేషన్ రాబోయే తరాలకు కూడా ఆవిడ అన్నీ చెప్పేందుకు వాళ్ళకి సపర్యాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే బామ్మ అయితే మాత్రం డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీస్ బర్త్డేస్ చేసుకోవాలని మనం కూడా ఆశిద్దాం. పరిస్థితి అయితే ఇది. ఇప్పుడున్న జీవన శైలికి పాత తరం వాళ్ళు ఉంటున్న జీవన శైలికి తేడా మధ్య వ్యత్యాసాన్ని చూపించేందుకే ఇప్పుడైతే మనం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం షికార్గంజ్ గ్రామానికి వచ్చాము. ఇక్కడ బామ్మ చెప్పిన ముచ్చట